పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి కర్ణాటక స్టేట్ ధార్వాడ డిస్టిక్ ఫార్మర్ 2006 తీసుకున్నారు. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days వరకు ఉంచాలి. బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి. అండ్ అలాగే ఫీడర్కి డ్రింకర్కి మధ్య 3 feet డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఒక 1 week అయిన తర్వాత 5 feet డిస్టెన్స్ ఉండేలాగా చూడాలి. మెడిసిన్కి మధ్య 1 day గ్యాప్ ఇవ్వాలి. ఆ రోజు చిక్స్కి నార్మల్ వాటర్ ఇవ్వాలి. అండ్ అలాగే చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి. కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మెయిల్స్ లభిస్తుంది. అండ్ అలాగే మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకా మన కంపెనీలో పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.